చిరు వ్యాపారస్తులు తీసుకున్నట్లయితే 5 కోట్ల మంది దేశంలో ఉన్నారంటే వారి మీద ఆధారపడి జీవించేటువంటి వారు, అంటే అలైడ్ యాక్టివిటీ అని ఏదైతే అంటామో అటువంటి వారు 12 కోట్ల మంది ఉన్నారు. కనుక వారికి న్యాయం చేయాలి అనేటువంటి భావన. చివరిగా వల్నరబుల్ ట్రైబ్స్ అంటే జాతులు, మన షెడ్యూల్ తెగల వారు ఎవరైతే ఉన్నారో, కొంచెం ప్రమాద గంటికలు మోగుతున్నటువంటి తెగలు కావచ్చు, లేకపోతే కొంచెం దూరంగా లోతుగా పైన కొండ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వారు కావచ్చు, వారందరికీ న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన మనకి ఈ సంకల్ప పత్రికలో మనందరికీ కూడా స్పష్టంగా కనపడేటువంటి విషయం. అయితే ఏదైతే 14 వర్టికల్స్ అని చెప్పి మనం అనుకున్నాము, అంటే రంగాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఈ రంగాలన్నీ ఎందుకు ఐడెంటిఫై చేశారంటే, ఒక పక్క సురక్షిత్ భారత్ అంటే సురక్షితంగా ఉన్నటువంటి భారతదేశం, దానికి ప్యారలల్గా మనకి సమృద్ధ భారతదేశం అంటే అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెంది సమృద్ధంగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించుకోవటానికి ఈ 14 వర్టికల్స్ని కూడా ఐడెంటిఫై చేయటం జరిగింది. దానిలో మొట్టమొదటిగా ఏమిటంటే, భారతదేశంలో తయారీ రంగం ఏదైతే ఉందో, ఆల్రెడీ మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కార్యక్రమం మనం ప్రారంభించాం, మంచి సత్ఫలితాలను ఇస్తున్నది. అయితే ఆ సందర్భంలోనే ఇవాళ భారతదేశాన్ని అంతర్జాతీయంగా తయారీ రంగానికి పేరు గాంచినటువంటి దేశంగా మనం అన్ని విధాలా కూడా రూపుదిద్దుకోవాలి అనేటువంటి భావన ఇక్కడ కనపడుతుంది. ఈ తయారీ రంగం అని ఎందుకంటున్నామంటే, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కనుక మన భారతదేశంలో జరిగినట్లయితే ఉపాధి అవకాశాలు కూడా మన బిడ్డలకి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆ దిశగా ఆలోచించి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి పెద్దపీట వేయటం జరిగింది. అదేవిధంగా మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక తీసుకున్నట్లయితే గడిచిన 10 సంవత్సరాల కాలంగా కూడా మౌలిక సదుపాయాల మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఎందుకంటే 2014వ సంవత్సరానికి ముందు రోజుకి 12 నుండి 13 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగేది. ఇది 2014వ సంవత్సరానికి ముందు. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంత వేగం పుంజుకున్నదంటే, ప్రతిరోజు కూడా 28 నుండి 30 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ఇవాళ జరుగుతుంది మన భారతదేశంలో. దానికి నిదర్శనం మన రాష్ట్రంలో ఉన్నటువంటి హైవేలు కూడా ఎంత వేగంగా వాటి నిర్మాణం జరుగుతుందో, ఎంత క్వాలిటీతో జరుగుతుందో మరి మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. అదేవిధంగా రైల్వేస్ కన్స్ట్రక్షన్, రైల్ ట్రాక్ కన్స్ట్రక్షన్ కూడా రోజుకి 14 కిలోమీటర్ల మేరకు ఇవాళ భారతదేశంలో రైల్వే ట్రాక్ల నిర్మాణం జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇవి కేవలం ఏదో మౌలిక వస్తువులకి పరిమితమైంది కాదు. ఇది దీనివలన ఎంప్లాయ్మెంట్ కూడా మన బిడ్డలకి చాలా సులభంగా, అంటే సాధారణంగా ఇంటి నుండి వెళ్ళేటువంటి ఆడపిల్లలు ఉండొచ్చు. ఇవాళ వందే భారత్ కనుక మనం రాజమండ్రిలో కనుక ఎక్కినా లేదా వైజాగ్లో ఎక్కినా గంటన్నరలో మనం వచ్చేస్తున్నాం. అంతటి సదుపాయం ఇవాళ మౌలిక వస్తువుల మాధ్యమంగా మనం కల్పించగలుగుతున్నాం. ఇవాళ హైవే ఉంది. విజయవాడ నుండి నేను రాజమండ్రికి రావాలంటే గంటన్నరలో నేను వచ్చేస్తున్నా. ఎందుకంటే హైవే అంత బ్రహ్మాండంగా ఉంది. ఇంతకుముందు 3 గంటలు అటు పట్టేది, 3 గంటలు ట్రైన్లో పట్టేది. కానీ అట్లా కాకుండా ఈ మౌలిక వస్తువుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఉపాధుల కోసం వేరు ప్రాంతాలకు వెళ్ళేటువంటి బిడ్డలకి ఈ సదుపాయాన్ని కనుక మనం చేరువ చేసినట్లయితే వారు ఈజీగా టు ద ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించాలి. అదేవిధంగా ఈజ్ ఆఫ్ లివింగ్ అంటే పట్టణీకరణ ఇవాళ చాలా త్వరిత వేగంతో మన దేశంలో జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇంచుమించు 35% ఇవాళ అర్బన్ ఏరియా మనకి పెరిగిపోయింది. అది మాత్రమే కాకుండా రోజుకి దగ్గర 13% ప్రజలు పట్టణాల వైపు ఉపాధి ఎత్తుకుంటూ కావచ్చు, మెరుగైనటువంటి జీవన ప్రమాణాలకు కావచ్చు వెళ్తున్నారు. కనుక దాని మీద దృష్టి పెట్టి ఈజ్ ఆఫ్ లివింగ్ అంటే ఈ విధంగా వలస వెళ్ళేటువంటి వారు దుర్లభమైనటువంటి పరిస్థితిలో, మనం అసలు ఊహించలేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి సందర్భంలో వారికి అన్ని విధాలా కూడా న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఇళ్ళు కావచ్చు వారికి లబ్ధి చేకూర్చడం,
లేదా స్వచ్ఛమైనటువంటి ఒక ఎన్వైర్న్మెంట్ పర్యావరణ క్రియేట్ చేయటం కావచ్చు, వీటి మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టినటువంటి విషయం మనం గమనించాలి. అందులోనూ ఈ మధ్య కాలంలో కనుక మనం చూసినట్లయితే అనేక సర్వేలు మనకి తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే, ఇప్పటికే భారతదేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుండి దిగువ, అంటే దిగువ రేఖను ఉన్నటువంటి పేదరిక రేఖకు దిగువ ఉన్నటువంటి వారిని ఇవాళ పేదరికం నుండి బయటకు తీసుకొచ్చారు. అంటే జీవన ప్రమాణాలు పెరిగాయి కనుక వారందరికీ కూడా ఇళ్ల సదుపాయాలు కావచ్చు, ఒక మంచి